తెలంగాణను దేశంలోనే అగ్రగామి పామాయిల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులకు స్థిరమైన ఆదాయం అందించే పంటగా పామాయిల్ సాగును మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మార్కెటింగ్, రవాణా సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల ఉత్సాహం, ప్రభుత్వ ప్రోత్సాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పామాయిల్ సాగులో ఆదర్శంగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. ఆనాటి దంపేట, ఆనాటి ఐశ్వర్యపేట, ఈరోజు 45 సంవత్సరాల తర్వాత నేను చూసుకుంటే నాకు కడుపు నిండా సంతోషం, ఆనందం, గర్వం. నేను అందుకని రాష్ట్రంలో ఎక్కడ పోయినా మీరు వెళ్ళి దంపేట, ఐశ్వర్యపేట మండలాలు చూడండి, నా రైతుని అడగండి, నా రైతు నిబ్బరంగా నిఖార్సుగా నిలబడి ఉండడా లేడా వెరిఫై చేయండి, అప్పుడే మీరు పామాయిల్ వేయండి అని చెప్పి ఈరోజు మిగతా 31 జిల్లాల్లో కూడా పామాయిల్ వేయించడానికి నా ప్రయత్నం చేస్తున్నా. ఈ యొక్క 1.5-2 సంవత్సరాల కాలంలోనే సుమారు 2 లక్షల ఎకరాలు వేయగలిగాం. రేపు రాబోయే నా పదవీ కాలంలోనే ఈ రాష్ట్రంలోనే 10 లక్షల ఎకరాలు మినిమం కావాలనేది నా కోరిక. అందుకని తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. రేపు వచ్చే ఈ సీజన్లోనే సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా కల్లూరుగూడాన్ని కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా వైరా నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా అన్ని ఉమ్మడి జిల్లాలలో ముందుగా ఏర్పాటు చేసుకొని మనకు మాదిరిగా ఏరియా పెరిగిన కొద్దికి ఫ్యాక్టరీని పెంచుకుంటూ, ఉపాధి పెంచుకుంటూ ఈనాడు రైతుల సంతోషంతో పాటు ఆ పొలాల్లో పనిచేసేవాళ్ళు కూడా ఆనందంగా, స్థిరంగా ఉంటున్నారు. ఈరోజు మన పిల్లలు సిద్దిపేట దాకా వెళ్ళి జల్లగొట్టేదానికి వస్తున్నారు. మీ ఏరియా నుంచి మా ఊరు వస్తున్నారని చెప్పి కరీంనగర్లో, అదేవిధంగా సిద్దిపేట జిల్లా రైతులు చెప్తుంటే ఆనందం వేస్తుంది. అందుకని మనకంటే ఎక్కువ దిగుబడి తీసేటటువంటి అవకాశాలు తెలంగాణ అన్ని జిల్లాల్లో ఉంది. కాబట్టి ఆ పంటని ఆ రోజు రాజా గారు మొదలుపెట్టి, ప్రసాద్ గారు మొదలుపెట్టి, తర్వాత మా మాబోటోడు అందరం వేసి ఈరోజు దాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయటం వల్ల నేను ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం రావాలని చెప్పి తెలంగాణ కూడా ఏర్పాటు చేసుకొని తెలంగాణలో ఈరోజు